మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరాధనకు యోగ్యుడా, మీకే స్తుతులు స్తోత్రాలు. నిన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని లేఖనం సెలవిస్తుంది. అటు విధముగా ఆత్మానుసారముగా నిన్ను ఆరాధించినట్లయితే నువ్వు వారితో కూడా ఉండి ఆనందించే దేవుడు అయి ఉన్నావు. అల్లలకు నేను కర్తన కాను అన్నావు. దైవమానికి స్తోత్రాలు. నీకు ప్రియమైన పిల్లలుగా ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరిచి నీ కటాక్షలు ప్రతి ఒక్కరితో ఉంచి నేను ఇంతవరకు నీ పిల్లలు చక్కగా నేను స్తుతించి చక్కని కీర్తనలతో నీ నామాన్ని కనపరిచాను. తిరిగి నైనా ఆరాధనలో మీరుండి నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. లేఖంలోకి వెళ్తుండగా మీ దాసులను మరుగు చేసి మీరే మాతో అందరితో మాట్లాడి బలపరచమని కూడికి ఆదరించి అంతవరకు కూడా మీరే అధ్యక్షుడిని నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు శక్తి నొందుదురు. ఎప్పుడంట శక్తి నొందేది? ఇప్పుడు ఎవరు శక్తి నొందారు? ఆత్మ మీ మీదకి వచ్చి శక్తి నొందారా, లేకపోతే మీరు శక్తి పొంది ఆయన ఆత్మని పిలిచారా? ఎవరు పిలిచారమ్మా? ఏం చేశారమ్మా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అంటే ఆత్మీయ విషయంలో వృద్ధి చెందుదురు. ఆత్మీయ విషయాలు మీకు అర్థమైపోతాయి. బలముగా ఉంటారు. బలము కలిగిన వ్యక్తులుగా మీరుంటారు. దేవుని పిల్లలుగా ఉంటారు. ఎందుకంటే దేవుని ఆత్మ మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తుంది. శక్తి అంటే జ్ఞానవంతులుగా చేస్తుంది. దేవుని గురించి అనేక విషయాలు యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ కూడా మీలో నుండి ఇతరులకు ఎల్లడి చేస్తూ ఉంటుంది. ఇతరులకు ఎల్లడి చేయాలంటే మీ అందరికి మీరు చేయలేరు. మీలోనికి దేవుని ఆత్మ ఎప్పుడైతే వస్తాడో వచ్చినటువంటి ఆ దేవాది దేవుడు మీలో నుండి మీ ద్వారా అనేకులకి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన క్రియలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన సూచక్రియలు, ఆయన చేసిన స్వస్థతలు అన్నీ కూడా మీలో నుండి బయలుపరుస్తూ ఉంటాడు. ఎవరయ్యా మాట్లాడేది? నేనే. పేరుకి నేనే. నాలో ఉన్నది దేవాది దేవుడు, నీలో ఉన్నది దేవాది దేవుడు. అనేకులకు మీరేమై ఉండాలంట అక్కడ ఏం చదువుతున్నారు? తక్కిన మాట కూడా చూడండి. మీరు శక్తి నొందుదురు కనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశములందు భూదిగంతముల వరకును, ఎంతవరకున్నదో మీరు ఎక్కడికి వెళ్ళగలుగుతారో అంతము వరకు కూడా నాకు సాక్షులై ఉందురు. గట్టిగా చెప్పలు కూడా. నాకు సాక్షులై ఉందురు. ఎప్పుడు సాక్షులు అవుతారు? దేవుని ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు మీరు సాక్ష్యం చెప్తా ఉంటారు. దేవుని ఆత్మ మీలో ఉన్నాడంటే మిమ్మల్ని సత్యంలోనికి నడిపిస్తారు. ఎవరు బెదిరిపెట్టినా కూడా బెదిరింపులకు బెదిరే దేవుడు కాదైనా. ఆయన సృష్టికర్త, బలమైన దేవుడు. కనుక మీ బలహీనతల అవతల పెట్టేసి బలమైన దేవాది దేవుని ఆత్మ మీలో ఉండి మీలో అనేకులకు ఈ ప్రభువుని గురించిన సువార్త అనగా మంచి వార్త అనగా మరణంలో నుంచి జీవంలోనికి దాటించే వార్త, రక్షణ వార్త. లేకపోతే భయంకరమైన శిక్షకి మానవుడు గురవుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఉన్నారు. ఏమన్నాడంటే మీరు జీవించుతున్నారు కానీ మృదులై ఉన్నారు అన్నాడు. అంటే మనం ఊరికే ప్రాణంతో ఉన్నాం, అంతవరకే మృతులం. అంటే దేవుని నుండి తొలగిన వారమై అపవిత్రతలో కొట్టుకులాడి నిత్య నరకానికి దగ్గరవుతున్న మనల్ని ప్రభు కృప మనల్ని ఇలా పరిశుద్ధులుగా చేస్తుంటే మనల్ని మనం పరీక్షించుకొని విమర్శించుకొని ఆ పరిశుద్ధులైన దేవుని బిడ్డలుగా మనం ఉండకపోతే, ఉన్న తర్వాత ఆయన గురించి సాక్ష్యం చెప్పకపోతే మనకు చాలా చిన్న చిన్న దోషాలు అంటుకుంటూ ఉంటాయండి. ఇతరుల గురించి ఏదైనా కార్యం చేస్తే టకటక 10 మందికి చెప్పేస్తాను. యేసు ప్రభు నీ ప్రాణ రక్షణ కలిగించిన వాడు. 89వ కీర్తన 48వ వచనంలో స్పష్టంగా రాస్తున్నాడు చక్కని మాట. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు?
పాతాళము యొక్క వశము కాకుండా తనకు తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవ్వడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా పుట్టినవాడు గిడతా ఉంటాడు, అంతవరకే. ఎక్కడికి వెళ్తున్నాడంటే నరకానికి వెళ్తున్నాడు, పాతాళకి వెళ్తున్నాడు. ఎందుకంటే పాపంలో పుట్టే, పాపంలో పెరుగుతున్న చూపు, తలంపులు, నడవడిక, ఆలోచనలు అంతా కూడా పాపం పాపం పాపం. ఈ పాపాన్ని మూట కట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? నరకానికి వెళ్తున్నాడు. మన జీవితాలే నరకానికి ప్రాప్తమై ఉన్నాయి. నరకానికి ప్రాప్తమైన ఈ జీవితాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూలోకానికి వేంచేసి మనం పొందాల్సిన ఆ శిలువ శిక్షను ఆయన పొంది మరణించి ఆయన తిరిగి లేచాడు. మనల్ని ఆయన సిందించిన రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి ఆయన బిడ్డలుగా చేసి ఆయన రాజ్యానికి హక్కుదారులుగా చేస్తే మనము ఆయన గురించి ప్రశంసించాం, ఆయన గురించి చెప్పుకోవాలి. ఆయన గురించి నిన్ను బాగు చేసిన వాడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే ఇంజక్షన్ చేసాడు, తగ్గిందనుకో, అమ్మో ఆ డాక్టర్ గారు సామాన్యుడు కాదని ఆయన గురించి 14 మంది చెబుతావే. నీ ప్రాణాన్ని రక్షించేవాడు ఎవడైనా ఉండంటే ఎవడో లేడు లోకంలోనే. తనకు తాను తప్పించుకోగలిగిన వాడు ఎవడో లేడంట. అందరూ కూడా పాతాళ వశం కావాల్సిందే. మరి ఎవరు తప్పిస్తారు? ఎవరు తప్పిస్తారంటే మహానుభావుడు వచ్చాడు. ఆయన నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆ జీవములోనికి నడిపించాలంటే నేనున్నాను. కొన్ని నా గురించి చెప్పండి అంటే, నా గురించి మీరు వెళ్ళి చేయితే ఇంకోడా నరకంలోకి వెళ్ళకుండా తప్పించుకొని నా మార్గంలోకి వస్తాడు. అది సంగతి మీరు చెప్పాలి. తెలుసుకున్న మీరు, రక్షణ పొందిన మీరు, దేవుని రాజ్యానికి వెళ్ళబోతున్న మీరు, అనేకులు నశించిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? చెప్పకుండా ఊరుకుంటారా? భయపడుతూ ఊరుకుంటారా? అందుకని దేవుని ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఇక ఆ ప్రాంతాలన్నిటిలో కూడా నాకు సాక్ష్యం చెబుతూ ఉంటారంటాడు. సాక్షి ఎందుకు చెప్పాలండి? పాతాళంలోకి, నరకంలోకి వెళ్లకుండా ఒక వ్యక్తిని రక్షించడానికి చెబుతామండి సాక్ష్యం. ఒక మనిషిని బాగు చేయడానికి చూస్తామండి. ఒక మనుషుడు ఎవడో కాలంలోకి వెళ్ళి నీళ్ళు తాగితే జారి పడిపోయాడు అనుకోండి, కొట్టుకులాడుతూ వెళ్తున్నాడు, చూసి మేలకుండా ఊరుకుంటారు. ఇంకో రాయి ఎత్తారు ఎవడన్నా? ఏదో ఒక తాడో ఏదో ఖండమో ఏదేసి గబక్కన ఒడ్డుకు లాగుతారు కదా. మరి నరకానికి వెళ్ళి నశించిపోతున్న వ్యక్తి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన మేలు, గొప్ప ప్రేమను చూపించాడు కదా. ఆ ప్రేమను గురించి మీరు వెల్లడించలేరా? ఎక్కడి వరకు వెల్లడించాలి? భూదిగంతముల వరకు అన్నాడు. భూదిగంతముల వరకు. వాళ్ళు ఎవరో నాకు తెలియదే, నీలో ఉన్నవాడికి తెలుసు, నీకు తెలీదు. దేవునికి స్తోత్ర. వాళ్ళకి చెప్పాలంటే నా మాట వింటారా? నువ్వుగా చెప్పేది నీలో ఉన్నవాడు, నీలో ఉన్న జీవము కలిగిన దేవుడు కనుక ఆయన చెప్పగా వాళ్ళు వింటారు, వినగా రక్షణ పొందుతారు. రక్షణ పొందారంటే దేవుని పిల్లగా మార్చబడతారు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. కనుక ఇక్కడ అంటాడు, భూదిగంతముల వరకు వెళ్ళి మీరు నాకు సాక్షులై ఉండుడి. ఈరోజు ఒక వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం, ఒక సాక్ష్యాన్ని గురించి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుంచి కూడా మనం ధ్యానం చేసుకుందాం. సిరియా రాజుకి సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు ఏం కలగజేశాడంట? సిరియా దేశమునకు జయము. అంతే, రెండోది ఏం లేదు. ఇక సిరియా దేశమునకు జయము కలగాలి అంటే ఒక యుద్ధశూరుడు కావాలి. ఆ యుద్ధశూరుడు ఎవరయ్యా అంటే, ఈ సిరియా దేశంలో ఉన్న రాజుకు ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆ సైన్యాధిపతి ద్వారా ఆ దేశానికి, ఆ రాజ్యానికి ఒక విజయం వస్తుంది. విజయం రావటానికి గల కారణం ఏంటంటే దానికి ఒక చిన్న విషయం దాంట్లో రాసి ఉన్నాడు. చూద్దాం ఇంకా ముందుకి. అతని యజమానుని దృష్టికి ఘనుడై, దేవునికి స్తోత్రం, యజమానుడికి ఏమైందంట? ఘనుడుగా కనపడ్డాడు అతనికి. తర్వాత అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. దేవునికి స్తోత్రం. కానీ ఎలా ఉన్నాడంట? మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ అనే వెనకాల గూని ఒకటి ఉంది. కానీ అతడు కుష్ఠిరోగి.
అబ్బా, కుష్ఠిరోగి ద్వారా యుద్ధం జరుగుద్దా అండి? కుష్ఠిరోగి ద్వారా విజయం వచ్చుద్దా అండి? అదే నేను గొప్పగా భజానబాహుల్లాగా ఉండి యుద్ధం చేశాను అనుకోండి, నేను చూడు ఎంతమందిని జయించాను అని చెప్పి నేను ప్రగల్భాలు పలుకుతాను. ఈ ప్రగల్భాలు దేవునికి పనికిరావు. భక్తుడిని నిలబెట్టుకొని గొప్ప కార్యాలు చేస్తే దేవునికి మహిమ వచ్చేస్తుంది. ఇంత బుడ్డోడైనటువంటి దావీదుని పెట్టుకొని 6 మూరల జానుడైనటువంటి ఆ గొలియాతుని సంహరించేశాడు. ఎవరంటే దావీదు బుడ్డోడు, చిన్నాడుగా ఉన్నాడు. చూస్తానికి ముక్కపచ్చలాడు అయ్యా, నువ్వెక్కడ యుద్ధం చేస్తావయ్యా అంటున్నాడు. ఇతని పౌరుషాన్ని గురించి చెప్పాడు. నా తండ్రి గొర్రెలు మేపుతుండగా ఒక మహాభయంకరమైన సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వాటి బలము నుండి తప్పించిన యెహోవా. ఆఫ్టర్ ఆల్ వీడెంత అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. అతనికి అప్పుడు ధైర్యం వచ్చిందండి, అప్పుడు బలం వచ్చిందండి, అప్పుడు శక్తి వచ్చిందండి. ఎవరికి? రాజుకి. ఇశ్రాయేల్ రాజుకి గొప్పవాడు అందరిలో కూడా, అందరికంటే కూడా అజానుబాగుడుగా ఉన్నాడు, అందరికంటే కూడా ఎత్తైన వాడు. అతన్ని చూసి మరి అభిషేకం చేశారు రాజుగా. అతను కూడా ఇప్పుడు ఈ గొలియాతుని చూసి మూల కూర్చున్నాడు. మూల కూర్చున్న వ్యక్తితో ఈ చిన్న కుర్రవాడు దావీదు వెళ్ళేసి ఈ ప్రగల్భాలు చెప్పేతలకి, దేవుని గురించి ఆర్భాటంతో చెప్పేతలకి ఇతను నిజంగా యుద్ధానికి పంపించాడు. ఆ గొలియాతుని ఒక రాతితోనే సంహరించాడు. గట్టిగా గట్టిగా. అదే అజానుబాహుడు ఎవరన్నా యుద్ధానికి వెళ్ళాడంటే, చూసావా ఎంతమంది నేను వాళ్ళందరిని, ఫిలిష్తీయులందరినీ కూడా సంహరించాను, వీళ్ళని సంహరించాను, రాజును సైతం జయించాను చెప్పుకుంటాడు. అప్పుడు ఎవరికి వచ్చుద్ది మహిమ? మనుషుడికి వచ్చుద్ది. మనుషుడికి మహిమ రావటానికి మంచిది కాదు. ఎందుకంటే పౌలు ఒక దేశానికి వెళ్ళి ఆ దేశంలో సువార్త చెప్తుంటే ఒక కుంటివాడు ముందు కూర్చొని ఆసక్తితో వింటూ ఉన్నాడంట. వింటూ ఉంటే అతని వైపు చూశాడు పౌలు గారు. చూసి ఇతను రక్షణ పొందటానికి, స్వస్థత పొందటానికి యోగ్యుడిగా కనపడుతున్నాడు, ఇతనిలో ఆసక్తి నాకు కనపడుతుందని లేచి యేసుక్రీస్తు నామంలో లెగు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడు ఎప్పుడు నడవలేనటువంటి వాడు, పుట్టిన మొలకొని కుంటివాడు. అతడు లేచి గంతులు పెట్టాడంట గట్టిగా. గంతులు పెట్టగానే చూసినటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి పిల్లలందరూ, ఆ మీటింగ్కి వచ్చిన పిల్లలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈయన ఎవరు అసలు, ఏంటి ఇంత గొప్ప కార్యం జరిగిందని. అక్కడ దిపతి అనేటువంటి గుడి పూజారి ఉన్నాడు. ఇక అతనైతే ఏం చేశాడంటే ఎడ్లు తోలుకొని, ఇంకేమీ తీసుకొచ్చినాడు, ఎడ్లను ఇంకేంటో అమ్మా పూలదండలు అంట. ఎడ్లు పూలదండలు తీసుకొచ్చి పూలదండలు ఎలికేసి ఎద్దును వధించి, వీళ్ళే దేవుడు, ఈ దేవుళ్ళు మానవ రూపంలో వచ్చారు, వీళ్ళు మనుషులు కాదు అని చెప్పేసి వాళ్ళకి ఈ వధ చేయాలని చెప్పేసి ఈ ఎద్దులు తీసుకొచ్చి పూలదండలు వేశారంట. దేవునికి రావాలి కానీ మహిమ మానవుడినైనా నాకు కాదని పౌలు గారు బట్టలు చించుకుని, అయ్యా నాకు ఈ యొక్క ఘనతలు వద్దయ్యా, నేను మామూలు మీలాంటి మానవుడేనయ్యా, దేవునికి సాక్షిగా నేను నిలబడ్డాను, కానీ నేను కాదు దేవుణ్ణి, అసలైన దేవుడు ఉన్నాడు, మీకు పంటలనిచ్చి ఫలసాయం ఇచ్చి మిమ్మల్ని అందరిని కూడా తృప్తిపరిచి మిమ్మల్ని అందరిని ఆదరించే దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన గురించి నేను చెప్తున్నాను, ఆయన వైపు చూడండి, నేను కాదని చెప్పి బట్టలు చించుకొని బయటికి పారిపోవడానికి ప్రయత్నించాడంట. దేవునికి స్తోత్రం. కనుక ఎందుకనంటే మనుషుడు ఘనత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మనుషుడు ఘనత కోసం కాదు కావాల్సింది, దేవుని కనపరచాలి. నువ్వెంత ఆఫ్టర్ ఆల్, నీకు ఆస్తి ఉండొచ్చు, ఏముండొచ్చు, బిల్డింగులు ఉండొచ్చు, ఎకరాల పొలం ఉండొచ్చు, నువ్వు అల్పుడివే. ఎంత స్థిరుడైన వట్టి ఊపిరి వంటి వాడే. నీ ఎగతా నీ బ్రతుకులెంత, నీ బ్రతుకు నువ్వే దాచుకోలేవు, కాసుకోలేవు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నీవేం చేయలేవు. కనుక ఆ జీవము కలిగిన దేవుడు నీతో కూడా ఉన్నాడు. నేను విడువను విడబాయనన్న దేవుడు, సదాకాలం మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. ఆయన పేరు కూడా ఇంకోటి ఉంది, ఏంటంట? ఇమ్మానుయేల్, భాషాంతరం మీకు తోడని అర్థం. ఆయన మనతో కూడా ఉంది దేవుడమ్మ. ఆ దేవుని గురించి చెప్పాలి, ఎవరి పరాక్రమం గురించి కాదు చెప్పేది. ఇతను కుష్ఠిరోగి. ఈ కుష్ఠిరోగికి ఆ ఫిలిష్తీయులందరి మీద ఒక అధికారం ఉన్నది. ఈ అధికారి రాజు దగ్గర కూడా మంచి అధికారం పొంది ఆయన మీద దయ పొందాడంట. ఈయన ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడంట. అక్కడ అంటాడు, మళ్ళీ మొదటి నుంచి వద్దాం. సిరియా రాజైన సైనాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండేను, అతని చేత
అతని చేత యెహోవాయే, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, అక్కడ చదువుకోండి బాగా. అతని చేత యెహోవాయే, ఏ రాజ్యం అది? ఫిలిష్తీయుల రాజ్యం. ఫిలిష్తీయులు వాళ్ళు అన్ని జనాంగమా ప్రభువుని కలిగిన వారా? ప్రభువుని కలిగిన వారు కాదండి, ప్రభువుని తెలియనటువంటి వారే. అయినను యెహోవా అక్కడికి వెళ్ళాడు. యెహోవా ఆయన చేత గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. అతను విజయశీలుడై తిరిగి వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా యుద్ధము చేయిస్తా. ఎవరై అంటే కేవలము కుష్ఠిరోగి. ఈ కుష్ఠిరోగి ద్వారా ఆ దేశానికే యుద్ధం ఇతను చేపిస్తూ ఉన్నాడు. ఇతనికి విజయం వచ్చేస్తూ ఉన్నది. రాజు ద్వారా దయ పొందిన వాడాడు, గొప్పవాడయ్యాడు. అయితే ఇతనికి కార్యము ఎవరు చేస్తున్నారంటే యెహోవా అంటున్నాడు అక్కడ. చూడండి, సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. దేవునికి స్తోత్రం. అయితే 2వ వచనంలోకి వెళదాం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. అచ్చట నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగా. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్ళారండి. ఇశ్రాయేల్లో మరి వీళ్ళు యుద్ధం చేసి ఏ విధం చేత నేను వచ్చేటప్పుడు ఒక చిన్నదాన్ని పట్టుకొని తీసుకొచ్చారంట. ఫిలిష్తీయులు వాళ్ళు ఇశ్రాయేల్ అంటే వాళ్ళు చాలా పరాక్రమ కలిగిన వారు. ఎందుకంటే దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గనకనే ఈ నయమానికి ఎక్కడికి వెళ్ళినా విజయం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని ఏర్పాటులో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయమే. ఎక్కడికి వెళితే ఆశీర్వాదాలన్నీ ఎంట వస్తాయి కదా. దేవుని మాట ఇంటే ఉంటే అదే పుస్తకంలో చెప్తాడు కదా, ఎక్కడికి వెళ్ళావు ద్వితీయోపదేశకాండలో చెబుతాడు. నువ్వు పట్టణంలోకి వెళ్ళినప్పుడు, పొలంలోకి వెళ్ళినప్పుడు, గర్భఫలంలో, భూఫలంలో, పశువుల మందులు, దుక్కిటెద్దులు, గంప, పిండి పిసి తొట్టి, ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం, అన్ని ఆశీర్వాదాలే. ఆయన కనుక నువ్వు ప్రేమించినట్లయితే, ఆయనతో నువ్వు ఉన్నట్లయితే, ఆయన కనుక నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆయన ఇతనిలో ఉండి ఈ కుష్ఠిరోగులో ఉండి జయాన్ని కలగజేస్తూ ఉన్నాడు. ఒకసారి ఈ ఇశ్రాయేలు మీదకే యుద్ధానికి వెళ్ళారు. ఆ దేశంలో సంచరించి తిరిగి వచ్చేటప్పుడు ఒక చిన్నదాన్ని చెరగొని తీసుకొచ్చారంట. అంటే ఒక బానిసే కదా, చెరగొని తీసుకొచ్చారంటే అక్కడి నుంచి వచ్చినాక బానిసే. ఎవరంటే చిన్నది అన్నాడు. ఆ చిన్నది వచ్చింది, అవి ఏం చేస్తుందంట చూద్దాం. నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను, ఆమెకి దాసిగా పనిచేస్తుందండి. నయమాన్ భార్య. నయమాన్ అంటే సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతికి ఒక భార్య ఉన్నది. ఆ భార్యకి పరిచర్య చేస్తూ ఉన్నదట. చేస్తూ చేస్తూ ఉండగా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇశ్రాయేలు సోమ్రోను పట్టణంలో ఉన్నారు. వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళారు. వచ్చేటప్పుడు అక్కడి నుంచి ఒక చిన్నదాన్ని పట్టుకొచ్చారు. పట్టుకొస్తే ఆ చిన్నది ఆ పట్టుకొచ్చిన ఆ నయమాన్ భార్యకి పరిచర్య చేస్తూ ఉన్నది. ఇంటి పనులన్నీ చక్కగా చేస్తూ ఉంది. నన్ను ఈ దేవుడు నిజంగా ఉన్నాడా? ఉంటే నన్ను వీళ్ళకి అప్పచెబుతాడా? మా వాళ్ళు ఎంత గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్ర. ఈ పరిచర్య నయమాన్ భార్య చూచి చాలా మెచ్చుకునేలాగా ఉన్నదండి. ఆమె యొక్క వైఖరంతా కూడా చాలా ముచ్చటగా ఉన్నది. ఏ పని ఎప్పుడు ఎక్కడ చేయాలో చక్కగా చేస్తూ ఉంది. ఇసిగించే పని లేదు, ఇలాగా అని చెప్పి బాధపడలేదు. ఆమె చేసుకునే ప్రార్థన ఆయన దేవుడికి చేసుకుంటూనే ఉంది. ఈ పరిచర్య చేస్తూ ఉంది. ఒకానొక సమయంలో నయమాను ఎక్కడికి వెళ్ళొచ్చి వస్త్రాలు తీసేసి తగిలిచ్చేటప్పుడు ఆ శరీరాన్ని చూసింది. చూస్తే శరీరం అంతా ఎలా ఉందంట? కుష్ఠి వ్యాధితో ఉన్నది. ఆమె హృదయాన్ని నొప్పించుకున్నది. చాలా బాధపడింది. బాధపడి తన యజమానురాల దగ్గరికి వెళ్ళి ఈ మాట చెబుతూ ఉంది. ఏం చెబుతుందో చూడండి. ఇప్పుడు అది షోమ్రోలోనున్న
ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. ఎంత సాక్ష్యం చూడండి. ఎవరంటే చిన్నదండి, ఎవరంటే ఇశ్రాయేలు చిన్నదండి. ఇశ్రాయేలు చిన్నదానిలో సాక్ష్యం చేరిపోలేదండి. శత్రువులు పట్టుకెళ్ళినా సాక్ష్యం చేరిపోలేదండి. బాధ ఈమె అంటుంది, నా యజమాని సోమ్రోన్ నుంచే వచ్చింది. ఆ సోమ్రోనికి వీళ్ళ పంపించి ఆ ప్రవక్త దగ్గరికి వెళితే వాళ్ళు ఊరుకుంటారా? అబ్బా ఎంత మోసం చేస్తుందిరా, మనల్ని అందరిని పట్టించి వాళ్ళకి పట్టించాలని చెప్పే కదా ఏసి వేస్తుంది. ఆహా ఊహో అని చెప్పి అనుకోలేదండి. ఎందుకంటే ఈమె పవిత్రమైన ప్రవర్తన, ఈమె సుగుణాల రాశి, ఈమె దేవునిక బిడ్డగా రూపించబడింది కనుక ఈమె చేసే పనంతా కూడా తన యజమాని దృష్టికి చాలా నీతిమంతురాలుగా కనపడింది కనుక వాళ్ళు ఎటువంటి అనుమానాలు లేకుండా ఆ భర్త రాగానే భర్త చెప్పింది ఇలాగా అని. ఆయన ఏం చేశాడు, ఆయన కూడా నమ్మి రాజుగారి దగ్గరికి వెళ్ళేసాడు. రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు ఎలాగైతే సరే కరెక్టే అని చెప్పేసి కొంత సామాగ్రి చేసి ఏది కానుకలుగా కొంత సామాగ్రి చేసి ఒక పత్రం రాసిచ్చి తీసుకెళ్ళామన్నాడు. తీసుకెళ్ళేశారు. చూడండి ఇంకా ముందుకు చూద్దాం. నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలుతో అనెను. చదవాలి. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది అతనికి తెలియచేయగా ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మనుగుల వెండియు, వామ్మో ఎంత, 1,20,000 రూపాయల బంగారమును, 10 దుస్తులు బంగారము తీసుకొని బట్టలు తీసుకొని పోయి పత్రికలు అప్పగించాను. గమనించండి, ఇక్కడ ఇశ్రాయేల్ రాజుకి పత్రిక తీసుకెళ్ళి ఏమి ఇచ్చారంట, పత్రికను ఇచ్చారట. సిరియా రాజు రాసి ఇచ్చిన పత్రికను తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారంట, ఇశ్రాయేల్ రాజుకి ఇచ్చారు. గమనించండి, రాజుగారిని నమ్ముకుంటాం కంటే గనులను నమ్ముకుంటే పుచ్చేయండి, గనులను నమ్ముకున్నటి కంటే రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రాజుగారు ఇశ్రాయేల్ గారు రాజుగారి పని ఏమవుతుందో చూద్దాం. ఇశ్రాయేల్ రాజుగారికి ఏమిచ్చారు, ఈ పత్రికను ఇచ్చేసారండి. ఈ పత్రికను తీసుకున్నాడు, ఏంటో మంచిదే కదా అని తీసుకున్నాడు, చూసుకున్నాడు, చదువుకున్నాడు. ఏం చేస్తున్నాడో చూడండి. నా సేవకుడైన నయమానుకు కలిగిన ఈ కుష్టి రోగమును నీవు బాగు చేయవలెనని ఈ పత్రికలను అందుకే నీకు పంపించానయ్యా అన్నాడు. ఈ పత్రికను చూసుకొని నిలువెల్లా నీరైపోయి మహారాజు సైతము కంగారు బుట్టుకొచ్చి వస్త్రాలు దించుకొని ఏమంటున్నాడంట గట్టిగా, చింపుకొని సంపుటకను బ్రతికించుటకను నేను దేవుడనా, ఇతనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి, నాతో కలహము పెట్టుకోవడానికి కారణం కదా. ఎందుకంటే ఇలాంటివి నేను చేస్తానా, నేనేమైనా దేవుడినా, ఇలా పత్రిక రాసి నేను కనుక బాగు చేయకపోతే నా మీద యుద్ధానికి వచ్చి యుద్ధం చేయాలని కలహం పెట్టుకోవటానికే కదా ఈ పని చేస్తున్నాడు అని ఇశ్రాయేలు రాజు అంటున్నాడండి. దేవునికి స్తోత్ర. అందుకని రాజుగారికి కూడా తెలీదు దేవుని యొక్క శక్తి ఏంటో, భక్తి ఏంటో. భక్తి తెలుసుకుంటే తప్ప దానిలో ఉన్న శక్తి ఎవరికి కూడా తెలియదు. ఇక్కడ ఏమంటాడు, నేనేమన్నా చంపుటకు, బాగు చేయుటకు, బ్రతికించుటకు నేనేమన్నా దేవుడినా, ఇది కలహం పెట్టుకోవటానికి కదా ఈ పని చేశాడు అని చెప్పి ఏం చేశాడంట, చొక్కాలు చింపుకున్నాడంట. రాజుకేం పని అండి ఆ పని. ఆ సంగతి ఆ ప్రవక్త అయినటువంటి దైవజనుడు ఎలీషా గారికి వినపడి అతడు
నీ వస్త్రములు నువ్వెందుకు చించుకొంటివి? దైవజనుడు చెప్పుతున్న మాట. నీ వస్త్రములు నువ్వెందుకు చించుకొంటివి? గట్టిగా గట్టిగా, నీ వస్త్రములు నువ్వెందుకు చించుకొంటివి? ఇశ్రాయిల్లో ప్రవక్త ఉన్నాడని నీకు తెలియబడినట్లు అతనిని నా యొద్దకు రానిమ్ము. నువ్వెందుకు వస్త్రాలు చించుకున్నావు? అతన్ని నా దగ్గరకు పంపి. ఎవరున్నారు ఇక్కడ? ఒక ప్రవక్త ఉన్నాడు, దైవ సేవకుడు ఉన్నాడు, దేవుని కలిగిన వాడు ఉన్నాడు కనుక అతన్ని నా దగ్గరకు పంపించమన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా నీవు నా యొద్దకు మీరు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు అగుదవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి ఇట్లా నేను ఎమ్మటే తిప్పేశాడు గుర్రాలు. ఎవరు? ఈ నయమాన్. ఎవరు? ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం పొందుతున్నటువంటి ఈ నయమాన్. దైవచేవుడు ఏం చెప్పాడు? అతను వచ్చి ఆ చర్చి అనుకోండి, ఆ గృహం ముందు నిలబడ్డాడు రథం వేసుకొని. అప్పుడు దైవజనుడు ఏం చేయాలి? పరిగెత్తుకుంటూ వచ్చావా మహారాజా, మహారాజుకు ఒక సైన్యాధిపతి, నువ్వు గొప్పవాడవా, నువ్వు చాలా గొప్పవాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనకి ఏదో ప్రార్థన చేస్తాడని చెప్పి ఆయన అనుకున్నాడు. పాపం అతని యొక్క ఆలోచన అంతా ఎరిగినటువంటి ఈ దైవజనులు లోపల ఉండే అతను వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునిగి శుద్ధుడు కమ్మను చెప్పు అని చెప్పేసి ఇంకొక మనిషిని పంపించాడు. మనిషిని పంపిస్తాడా? అతను రాకుండా నా దగ్గరికి మనుషుని పంపిస్తాడా? అతడు వచ్చి నా కుష్ఠరోగం మీద చెయ్యాడించి ప్రార్థన చేస్తే స్వస్థత పొందుతానని నేను అనుకున్నాను. అట్లా కాకుండా మనుషులతో వర్తమానం పంపిస్తాడా? ఇతని పిశాచంత తిప్ప అన్నాడు గుర్రాలని. టక 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 తిప్పేశారు. సైన్యానికి భయమే కదండి. ఆ సైన్యం ఏం చేయలేరండి. ఆయన చేతి కింద కత్తి తీసుకొని ఏదైనా చేయగలుగుతాడు, వాళ్ళ మీద అధిపతి కదా. అందుకని గడగడ గడగడ తిప్పేశారు. గబగబా తిప్పేసే తెలుగు రథాలన్నీ వెళ్తా ఉండగా అప్పుడు చెప్తాడు, ఏంటి నేను అతను వచ్చేసి నా మీద చెయ్యుంచి ప్రార్థన చేస్తాననుకుంటే అతను అక్కడి నుంచి చెప్పేవాడు అని చెప్పి రోషం కలిగిన వాడై తిప్పుకొని బయలుదేరటం మొదలుపెట్టాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మనం దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవుడు మన దగ్గరికి రావాలా? డాక్టర్ దగ్గరికి మనం వెళ్తామా, డాక్టరే మన దగ్గరికి రావాలా? మరి ఈయన ఎందుకని ఇంత పౌరుషం? రోగం పెట్టుకొని ఎక్కడ తగ్గక బుద్ధిహీనుడై మూల కూర్చున్నటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గర ఒక శక్తి ఉన్నది, ఒక బలం ఉన్నది, ఒక స్వస్థత కార్యం జరుగుద్దని ఈ చిన్నది చెప్పింది కనుక వెళ్ళాడు కనుక ఆయన అనుసరించి నడుచుకోవాలి. ఆ జ్ఞానం, ఆ బుద్ధి మనకు లేదు. లేక ఏం చేస్తాంటే మన పరాక్రమాన్ని మనం చూపించుకుంటాం, మనకున్న హోదాని మనం చూపించుకుంటాం, మనకున్నటువంటి రోషాన్ని మాత్రమే ప్రదర్శిస్తాం. దేవునికి విధేయత అయినటువంటి పిల్లలు కావాలి. విరిగి నలిగిన హృదయం కావాలి ఆయనకి. వారి దగ్గర వాళ్ళు ప్రార్థన చేస్తుండగా, దీన మనసుతో ప్రార్థన చేస్తుండగా, మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించువాడను నేను వారి దగ్గర నివాసం చేస్తున్నాను అంటున్నాడు. యెషయా గ్రంథం 57:15 చదవక్కర్లేదు. కనుక అలాంటి దీన మనసు కలిగి దేవుని స్థలంలో నేర్చుకోవాల్సింది ఏంటి? మనం దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ నేర్చుకోవటం చాలా తక్కువ. వింటున్నాం, కేకలేస్తున్నారు పాస్టర్ గారు, అబ్బా పర్వాలేదు అనుకుంటాం, అంతవరకు. ఎవరికి ప్రయోజనం? కేకల ప్రయోజనం లేదు. వాక్యం హృదయంలోనికి చొచ్చుకుపోయి వాక్యం ద్వారా నువ్వు జీవితాన్ని మలుపుకుంటే నీకు శ్రేయస్కరం, ఆశీర్వాదం. అలాగే దావీదు వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నానట. ఆ మాట రాస్తాడు 119వ కీర్తనలో, నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లుగా. వాక్యం లేకపోతే ఏముంటుందంటే నీలో పాపం ఉంటుంది. ఏ వాక్యం చదవకపోతే, వాక్యం దగ్గరికి రాకపోతే మేము పాపులమా? పాపివే, నువ్వు పుట్టకతోనే పాపి. దావీదు అంటాడు, నాకు తలకు మించినని పాపాలు నేను చేశానంటాడు. నేను పుట్టకతోనే తల్లి గర్భంలోనే పాపంతో వచ్చానంటాడు. నువ్వు పాపి కాదా? పరిశుద్ధ గ్రంథం చెబుతుంది పాపివని. పాపం లేకపోతే నిత్య జీవంలోకి వెళ్తావు. ఆ వెళ్ళే యోగ్యతను పోగొట్టుకుంటావు నేను పాపం లేదని చెప్పుకొని.
కనుక ప్రియమైన సోదరి సహోదరులరా, మనకు మనం తగ్గించుకొని దీని మనసు కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన మహోన్నతమైన స్థలంలోంచి దిగి తన పిల్లలంగా ఉంటే పిల్లల దగ్గరకు వచ్చి కూర్చుంటాడండి. మన అవసరాలన్నీ తీరుస్తాడండి, మన అక్కర్లను తీరుస్తాడండి. మన మనసు ఎరిగిన దేవుడు మనకు కావాల్సిన ప్రతి ఈవిని అనుగ్రహించి పోషించి రక్షించేవాడు ఆయనకి మనం ఏం చూపించాలంటే విధేయత చూపించాలి. ఆ విధేయత లేకపోతే మనం చెడ్డవారంగా ఉంటాం, మోసపోయిన వారం అవుతాం. మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడు. ఆయనకి ఏంటంట మనమే బాధపడతాం. దైవజనం లోపలే ఉన్నాడు, ఆయనకి ఏంటంట బాగానే ఉన్నాడు. ఇతను మాత్రం తిప్ప అన్నాడు, టక తిప్పేశాడు. ఎమ్మటే బడా 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 ఇంకా రథాలు నలిపే వాళ్ళు ఉన్నారు, ఇంకెందుకులే ఈయన మన మీద ఎగురుతాడేమో చెప్పేసి ఇక తరుణ ఒకటేమైంది తోలుతున్నాడంట, కొడాలు తీసుకొని కొట్టేస్తూ ఉంటాడంట. ఇక పరిగెత్తుని ఆ తర్వాత పక్కమటి ఆ సైన్యాధిపతికి ఇద్దరు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు శిష్యులు తేలిక పట్టాళ్ళు. అయ్యా, ఒక చిన్న మనవి, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళాం కదా, ఆయన ఇంకేదైనా పెద్ద కానుకలు తెమ్మంటేనో లేక పోతులను అర్పించమంటేనో ఇంకేదో చేయమంటేనో మనం చేసేవాళ్ళమే కదా. అవును, చేసేవాళ్ళం, మనకేం కొదవ, చేసేవాళ్ళమే. ఆయన పాపం అదేం కోరలేదు కదా. యోర్దానులో మునిగి బాగుపడమన్నాడు, ఇచ్చే చూస్తే పోలేదా? అప్పుడు ఆ ఎగిరిపడేటి వాడు నిదానంగా దిగొచ్చాడు, సనువుగా దిగొచ్చాడు, చాలా సింపుల్గా దిగొచ్చాడు. ఈయన చెప్పే విధానాన్ని బట్టి ఈయన కఠినంగా ఏం చెప్పాడు, ఈ మన చేయకూడదా, ఈ చిన్న పనే కదా అని చెప్పి కేకలేస్తే నువ్వే ఒకటి చెప్పేదని కత్తి తీసుకుని పొడిచోడు అయిపోయి. కానీ వినయతతో నెమ్రతతో దేవుడు కూడా పక్కమటి వాళ్ళు ఉండి దేవుని ఆత్మ కలిగించి ఆ సోమరోలో పట్టుకొచ్చిన చిన్నదాన్ని మాట విలువ కట్టాలి అంటే ఈ విధంగా ఆయన ఎగిరిపడి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఆ చిన్నదాని మాట నెరవేరాలంటే ఇక్కడ బాగుపడి వెళ్ళాలంటే రౌద్రంతో తిరిగి వెళ్తే బాగుపడతారా? బాగుపడరు. కనుక తన శిష్యులలో నుంచి ఒక ఆలోచన పుట్టించాడు. అది నిబ్బరముగా సానుభూతితో నెమరతో చక్కగా అంటించాడు. అవును, నిజమే, అలాగే నువ్వు చెప్పింది బాగానే ఉంది, పదండి అట్టయితే యోర్దానికి అన్నాడు. వెళ్ళారండి, యోర్దానిలోనికి దిగాడు నయమాను. ఈ పక్కమట కూర్చున్నవాడు మాత్రం లెక్కేసుకుంటున్నాడు, ఒకటి. రెండోసారి మునిగాడు, 2. ఎందుకని? వీడు బాగుపడపోతే నా పని అవుటే అనుకున్నాడు. 3 బాగుపడలేదు, 4 ఏమాత్రం కనబడతలేదు, 5 అబ్బో ఇటు ఎట్టాగా ఉన్నాడు, టైం దగ్గరికి వచ్చేసింది, 6 అలాగే ఉన్నాడు, ఏమాత్రం మార్పు. 7 మునిగాడు, లేచాడు, పసిపిల్లవాని దేహం వలె అయినో రికాంబ్లైషవరసందర బ్లౌరబరసికాం గ్రీషల ప్లైషౌరబలసందర గ్రీ లౌరైసికాం బ్లేరర బసందర జికర్ర హల్లెలూయా రబబబల్లరస్ హల్లెలూయా. ఓ రాజాని స్తోత్ర. దేవుడు కృపామయుడమ్మ. గనుల సైతం గడ్డి మేపి దీనుల సైతము పెంట కుప్పలను దీనులను పైకి లేపినవాడు ఆయన. ఆమె సాక్ష్యము వృధా కాకుండా ఉండడానికి, దేవుని పిల్లలు చెప్పిన మాట వృధా కాకుండా ఉండటానికి చెప్పగా నెమరతో విని మునిగి శుద్ధుడైపోయాడు. దేవునికి స్తోత్రం. అరే ఎలా ఉంది, ఇంత నీట్గా ఉంది, పసిపిల్లవాని దేవుని దగ్గరికి వెళ్ళారండి. దేవునికి స్తోత్రం. చూద్దాం. నేను కొన్ని కట్ చేసుకొని మాట్లాడుతాను. పనివారితో కూడా ఏం చేశారంట, ఆ దైవజను దగ్గరకు మళ్ళా తిరిగి వచ్చేసారండి. ఎందుకు? అద్భుతము జరిగింది. దేవుని మాటకు విలువ ఉన్న దేవుని యొక్క బిడ్డ చెప్పిన సాక్ష్యానికి విలువ వచ్చేసింది. దేవుని బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలి అన్నాడు. ఎందుకయ్యా సాక్షులు? వారిని బాగు చేయటానికండి. ఎంత గొప్ప సైనాధిపతి అయినటువంటి ఆ నయమానికి ఎంత గొప్ప అద్భుతం జరిగిందండి. తిరిగి వచ్చి ఎవరంటున్నారు ఈ మాట?
వెళ్ళినప్పుడు కొండ మీద అండి దేవుడు ముట్టి ఇచ్చాడు. అంతకుముందు నాకు మాట్లాడటం కూడా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అతడు తన పరివారముతో కూడా రిఫరెన్స్ అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము. ఇందాక రేయ్ తిప్పడు వెనక్కి, ఇప్పుడు చిత్తగించుమున ఏలినవాడా. ఎంతవరకు దిగొచ్చాడు? దేవుని కృప ఆవరించింది, దేవుని ప్రేమతో నింపబడ్డాడు, దేవుని వాత్సల్యత కలిగి ఉన్నది. ఎవరికి పౌరుషం కలిగిన నయమానికి, విజయము పొందిన నయమానికి, ఎక్కడ లేని గర్విష్ఠుడుగా ఉన్నటువంటి ఆ నయమానికి ఇప్పుడు దిగి వచ్చి చిత్తగించుమునా ఏలినవాడా అందాకొచ్చేసాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్కింటి వాళ్ళని తీసుకురాకూడదమ్మా ప్రార్థనకి. వాళ్ళు ఆ మహతల్లి నోట్లో నోరేస్తే ఉంది, ఆ నోట్లో నోరేయటం ఎందుకు? నువ్వు పక్కన చెప్పాలి ప్రార్థనకి రమ్మని. నోరేయటం ఎందుకు? రమ్మని ఆమె సామాన్యురాలు కాదండి, నువ్వు మహా గొప్పదాని అయినట్టు కదా. వాళ్ళ గురించి చెబుతాం. నయమానికి చెప్పింది చిన్నపిల్ల. ఆ చిన్నపిల్ల చెప్పిన మాటను బట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గర నుంచి దైవ సేవకుల దగ్గరికి వెళ్ళాడు. దైవ సేవకుని దగ్గర నుంచి యోర్దానికి వెళ్ళాడు. యోర్దాను నదిలో మునిగాడు, శుద్ధుడయ్యాడు. దీన మనసుతో దైవ సేవకుని దగ్గరకు వచ్చేసి ఆయన అంటాడు, ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి ఎందును మరి ఇక దేవుడు లేడని నేనెరుగుదును. గట్టిగా ఎవరు చెప్పించారు ఈ మాట? చెప్పండి, ఎవరు చెప్పించారు? ఎవరు చెప్పించారు? నాకు సమాధానం చెప్పాలి మీరు. ఈ మాట ఎవరు చెప్పించారు? మట్టి బుర్రలు అయ్యా అయ్యా. ఇశ్రాయేలు చిన్నది ద్వారా ఈ చరిత్ర అంతా వచ్చింది. ఆ చిన్నది చెప్పిన సాక్ష్యం ద్వారా, ఆ స్వస్థత పొందుట ద్వారా దైవజన్ని గుర్తించినటువంటి వ్యక్తి, దేవుని కృప వీరితో కూడా ఉన్నదని తెలుసుకున్న వ్యక్తి ఎక్కడ లేడంట? దేశమందంట ఎక్కడ కూడా ఏ దేవుడు లేడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. గట్టిగా ఇశ్రాయేలునున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడునైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదిగా అతనితో చెప్పగా, బహుమానం తీసుకో, నేను ఇస్తున్నాను కానుకొని తీసుకొని బతిమాలి కానుకొని ఇస్తున్నాడండి. చదవండమ్మా. ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, ఆ యెహోవా జీవముతోడు నేనేమియు తీసుకొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమిలాడెను, అతడు ఒప్పుకొనకపోయెను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేనికను అర్పింపను. అంటే అంతకుముందు అన్ని దేవతలకు మొక్కేవాడు, బలులు అర్పించేవాడు. రాజుగారిని తీసుకెళ్ళి రాజుగారి నియమం ప్రకారంగా చేయాల్సి వచ్చేది. కనుక అవన్నీ చేశాను. ఇప్పుడు నిన్ను తెలుసుకున్నాను, ఇక వాటి జోలికి గుడ్ బై చెప్పేస్తున్నా. ఇక నిన్ను తెలుసుకున్నాను, నీ శక్తి ఏంటో, నీ ప్రభావం ఏంటో, నీ పరాక్రమం ఏంటో, నీ స్వస్థత ఏంటో కనులారా చూశాను, కనుక వాటికి స్వస్తి చెప్పేస్తున్నాను అని చెప్పి తర్వాత రెండు కంచరగాడిదలు మోయిపాటి మొన్నును నీ దాసుడునైనా నాకు ఇప్పించకూడదా? అబ్బో 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 అబ్బో. ఎందుకంట ఈ కాకని తోటలో కూడా మొన్ను తెచ్చుకుంటారా, ఏం చేస్తారు? ఇది చెప్తారు, నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. మన పెళ్ళికి మాత్రం వెళ్ళాను కాకని తోటకి. అక్కడి నుంచి ఇది తెచ్చుకుంటారు కదా.
మట్టి తెచ్చుకుంటారు. అట్లాగే ఈ పవిత్రమైన నేల, మీరు నిలుసున్న నేల, ఇది మంచి నేల, ఇది పరిశుద్ధమైన నేల, రెండు కంచరగాడిదలు మోయిపాటు మొన్నైనను నీ దాసునికి ఇప్పించకూడదా అని బ్రతిమాలుకుంటాడు. మన్ను కోసం కూడా బ్రతిమాలుకోవాల్సి వచ్చిందండి. ఎందుకంటే అంత ఆశీర్వాదం అక్కడ కనపడుతుందండి. దేవునికి స్తోత్రమా. నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి, నా యజమాను అంటే రాజుగారు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనినప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించను. ఇప్పుడు ఎవరి దాసుడు? ఆయన దాసుడు కాదు, రాజుగారి దాసుడు కాదు, ఎలీషా గారి దాసుడు. నీ దాసుడునైనా నన్ను క్షమించు. ఇతర దేవతలకు నేనే మొక్కను, బలులేం అర్పించను. రాజుగారు బలి అర్పించమంటాడు, తప్పనిసరిగా నేను వెళ్ళాలి. కనుక ఏయన్న తప్పిదములు జరిగితే నన్ను క్షమించాలి. నీ దాసుడనైనా నన్ను అన్నాడు. ఇప్పుడు దేవునికి దాసుడయ్యాడు, దేవుని దాసునికి దాసుడైపోయాడు. ఎంత రిక్తునిగా చేసుకున్నాడంటే అంత పరాక్రమశాలి, ఏ ప్రాంతానికి వెళ్ళిన విజయాన్ని సాధిస్తున్నటువంటి ఈ నయమాన్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు సాగిలపడి దీన మనసు కలిగిన వాడై ఆయన విధేయతతో అడుగుతున్నాడు, నన్ను క్షమించాలి అని. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం. అది బాగానే ఉన్నది. అంత అయిపోయిన తర్వాత ఆయన తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఇతని దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. గమనించండి ప్రియమైన సోదరి సోదరులారా, ప్రియమైన శిష్యుడు ఉన్నాడు. శిష్యుడు ఏం నేర్చుకోవాలి? గురువుగారు చేసే పనులు నేర్చుకోవాలి. శిష్యుడు ఏం చేయాలి? గురువుగారు చేస్తున్నటువంటి పనులు నేర్చుకోవాలి. అదే శిష్యర్కం. అది శిష్యర్కం. తనకు తాను హెచ్చించుకుంటే శిష్యర్కం కాదు. గురువుగారు ఏం చేస్తాడో దానికి విధేయత కలిగి ఎప్పుడైతే చేయగలుగుతాడో అదే శిష్యర్కం. అయితే ఇతను చూస్తూ ఉన్నాడు, అతను కట్నాలు కానుకలు ఇస్తున్నాడు. అబ్బాయి ఇది ఏమీ తీసుకోను, నేను నా జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాను, నేనేమిటిని ముట్టుకోను అని చెప్తా ఉంటే ఇతనికి నోరు ఊరిపోతుంది. అబ్బా వీటినన్నిటిని వదిలిపెడుతున్నాడా, వీటన్నిటిని తీసుకొని నాకన్నీ కొడదా అని చెప్పి మనస్సులో బాధపడతా ఉన్నాడు. ఇది వెళ్ళిపోతూ ఉంటే ఈ దైవజనుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఈయన వెంటనే లేచి అటు ఇటు చూశాడు, మెల్లకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా ఇప్పుడే ప్రవక్తల శిష్యులు వచ్చారు, వాళ్ళకి పలానా కావాలట అని చెప్పగానే ఓకే ఇంత గొప్పతనం అని చెప్పేసి ఉండి బంగారం ఆ దుస్తులు ఇచ్చేసి గాడిదల మీద ఎక్కిచ్చేసి పంపించేశాడు. ఈ శిష్యుడు ఎక్కడికి వెళ్ళాడని తీసుకెళ్ళి తన గుడారంలో దాచుకొని కదలకుండా నెమ్మదిగా వచ్చి దైవజనుడి దగ్గర నిలబడ్డాడు. నిలబడగానే ఇతను ప్రార్థన నుంచి లేచాడు. అంటే ప్రార్థనలో ఉన్నాడా, నిద్రపోతున్నాడా? ఇశ్రాయేలు కాపాడువాడు, అయ్యో మేము నశించిపోతున్నామని కేకలేశారు శిష్యులు. నిద్రపోతున్నాడని యేసుప్రభు వారు వాళ్ళకి అల్ప విశ్వాసాన్ని చూపించడానికి అక్కడ అలా చేశాడు. అల్ప విశ్వాసాలు, ఎంతకాలం నీతో కూడా ఉంటాను అని సముద్రంలో గాలిని గద్దించగా మిక్కిలేమలమైన అబ్బో ఈయన ఎవరో ఆశ్చర్య వేసిన శిష్యులకు కూడా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇతను పరిగెత్తుకుంటే తీసుకొచ్చి కాలకుండా బుద్ధిమంతులాగా ప్రక్కన నిలబడ్డాడు. ఆ నిలబడ్డంటే వ్యక్తిని చూసి గెహజీ చక్కగా దైవజనుడు పిలిచాడు. గెహజీ ఎక్కడికి వెళ్ళావు? బయట నుంచి వచ్చిన వాడేమో నీ దగ్గర నుంచి నా మట్టి తీసి 2 గాడిదలు మట్టి తీసి నాకు ఇస్తే చాలు, నాకు చాలా ముక్తి కలుగుద్ది అని చెప్పి అనుకున్నాడు. ఈ పక్కన ఉన్నటువంటి ఆడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఉద్దనదాన్ని తెచ్చుకున్నాడు. ఆ మాటని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. గెహజీ ఎక్కడికి వెళ్ళి, నీ ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉన్నా. నీవు ఆ నయమాన్తో వెళ్ళేటప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? అతను విడిచిపెట్టి వెళ్ళినటువంటి కుష్టిని నువ్వు సంపాదించుకున్నావు. సంపాదించింది ఎవరికంట? ఆయన సంపాదించుకుంటే ఆయనకి, ఆయన కుటుంబానికి, పిల్లలకి సదా అంటి ఉంటుంది అన్నాడు. అంతే. తెల్లని కుష్టి కలిగి అప్పటికప్పుడే వెళ్ళిపోయాడు. తెల్లని కుష్టి కలిగి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి,
దేవుని పిల్లలంగా నిలబడ్డటువంటి మనము దేవుని కృపలో ఎరగవలసిన వారము, దేవుని మాటలు హృదయంలో భద్రం చేసుకోవాల్సిన వారము, దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వారము. ఈ చిన్నది వచ్చింది, పరిచర్య చేస్తుంటే బాధపడలేదు, పరిచర్య నెమ్మదిగా చేసుకుంటుంది, తన ప్రార్థన ఏంటో తన దేవునికి ప్రార్థన చేసుకుంటుంది, నెమ్మది కలిగి ఉంది, వాళ్ళలో ప్రేమను సంపాదించుకుంది, ఆదరణ సంపాదించుకుంది, ఆప్యాయత సంపాదించుకుంది, ఒక సాక్ష్యం చెప్పింది. సాక్ష్యం ప్రకారంగా శత్రువులైనప్పటికి కూడా వాళ్ళ దగ్గరికి నయమాన్ని పంపించారు, అక్కడి నుంచి బాగుపడి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. మరి ఈమెకి ఎంత ఘనత పెంచారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ సాక్ష్యం చెప్పిన తర్వాత ఈ కుష్ఠరోగి పోయిన తర్వాత ఆమె ఏం చేశారో ఏమో నాకు తెలియదు, తర్వాత చూసుకుందాం. ఏం ఘనతకి ఎక్కించాడో మరి నయమాన్ని బిడ్డరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావా? నీ దేవుడు చేసే అద్భుతాల కార్యాలు నువ్వు చూసావు కదా, ఆయన యొక్క శక్తిమంతుడని నువ్వు ఎరుగున్నావు కదా, నీవు స్వస్థత పొంది ఉన్నావు కదా, దేవుని కృపను రుచి చూసావు కదా. ఆ రుచి చూసిన కృపను ఆ నయమానికి చెప్పినటువంటి ఆ చిన్నదాని వల్ల నువ్వు ఎందుకు చెప్పలేదు? దేవుని ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. మీరు ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ దేశమంతటా, ఆఖరికి దేశమంతటా భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఎంతమందికి సాక్ష్యాలు చెప్పి ఎంతమందిని బ్రతికించావు, సత్యవాన్ని బ్రతికించావు. నువ్వు బ్రతికావు, దేవుని ప్రేమను తెలుసుకున్నావు, దేవుని సన్నిధిలో నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు అన్నావు, బాప్తీసం పొందుకున్నావు, రక్షించబడ్డావు. ఎందుకు రక్షించబడ్డావు? రక్షించబడిన నువ్వు ఇంకొకరికి చెప్పవా? ఒక కొట్లో మంచి వస్తువులు ఉన్నాయి, కొనుక్కొచ్చుకున్నాక నువ్వు చెప్పవా? ఒక వస్తువు బాగుంది, ఈ వస్తువుని గురించి అనేకులకి చెప్పవా? నువ్వు తెచ్చుకున్నటువంటి ఏ పనిముట్టైనా ఇతరులకు అబ్బో ఇది భలేగా ఉందని చెప్పవా? అందరికీ అందంగా చూపించుకుంటావు కదా. అలాగే ఒక మనుషుడు నరకంలో పడిపోకుండా అతన్ని రక్షించటానికి ఈ నీ ప్రభువు, నిన్ను బ్రతికించిన ప్రభు, నీకు రక్షణ ఇచ్చిన ప్రభు, దేవుని యొక్క రాజ్యాన్ని నీకు ఇచ్చినటువంటి ఆయన కుమార్తెగా కుమారుడుగా నిన్ను చేర్చుకున్న ఆ దేవదేవునికి సాక్షిగా నువ్వు ఉండలేవా? దేవునికి స్తోత్రం. ఆ సాక్ష్యముగా ఉంటే ఎంతో ధన్యులు. ఆ సాక్ష్యముగా ఉంటే దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చూసుకొని ముగించుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం. ఎవరైతే బుద్ధిమంతులైతే, అంటే ఈ సాక్ష్యాలు చెప్పలేదనుకో దానికి ఆపోజిట్ అనుకోవాలి మనమే. ఏమ్మా ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి చెబుతుందమ్మా, నేను కాదు చెప్పేది. ఆ అమ్మాయి ఎవరమ్మా? ఎవరైతే గట్టిగా చదువు, ఆ పక్క చెప్పు. ఎవరైతే చెప్పండి అమ్మా గట్టిగా. ఒకటి జ్ఞాపకం చేసుకొని నేను ముగిస్తున్నాను. ఏమవ్వాలో మీరే గుర్తు చేసుకోండి. ఆ వాక్యం అక్కడే రాసి ఉంది, నేనేం చెప్పను. ఒకళ్ళ మీద ఒకళ్ళ తప్పుడు సాక్ష్యాలు చెప్పేవాడు కాదు నేను. జీవం కలిగిన దేవుని సాక్షి నేను. ఎవరైతే బుద్ధిమంతులైతే, గట్టిగా చెప్పండి, బుద్ధిమంతులైతే. ఆ సాక్ష్యం చెప్పకపోతే, సాక్ష్యం చెప్పకపోతే అంటే అంతా నీలో పెట్టుకున్నావు అంతే. ఏంటది? లోకంలో నా బుద్ధిహీనత అంతా నువ్వు అలుముకుంటున్నావు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతిలిన పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నువ్వు నీతి మార్గంలో నడుచుకున్నావు కనుక ఇది మంచి మార్గం కనుక అది గురించే చెప్పు. ఇంకా చెడు మార్గం కాదు కదా, ఇంకోసారికి రమ్మంటలేదు కదా. కనుక ఆ నీతిని అనుసరించి, నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, అందరూ పాపంలో నశించిపోతున్నారు. కనుక అందరికీ చెప్పవలసిన వార్త, రక్షణ వార్త ఈ సువార్త. కనుక ఇక్కడ అంటాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో పోలి జ్యోతులు పోలి ఉంటారు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రములే నిరంతరము ప్రకాశించుదురు. దేవునికి స్తోత్ర. నిరంతరము ప్రకాశిస్తారంట. ఇద్దరిని తీసుకొచ్చింది అనుకో, వీళ్ళిద్దరికి నేనే ప్రార్థన చేశా. ఎంత కులుకూడదో ఎప్పుడు కులికే నోట్లో. మరి నీకు ఆయనకంత నవ్వుకుంటా, నేనెందుకు చేయకూడదు? నువ్వేం చేస్తా? ఏడు తగ్గుతుంటావా?
నువ్వు ఎవరికో ఇద్దరికి చెప్పి ప్రార్థన చేసి కష్టపడి సాక్ష్యం చెప్పి దేవుని సన్నిధికి నడిపిస్తే వీళ్ళు ఏమవుతారంటారు? రక్షణ పొందుతున్నారు, దేవుని పిల్లలుగా మార్చబడుతున్నారు, దేవుని రాజ్యానికి హక్కును సంపాదించుకున్న మరణంలో నుంచి జీవంలోనికి దాటేస్తున్నారు. అప్పుడు మీ ముఖాలు ఎలా ఉంటాయంట? నిరంతరము ప్రకాశించే నక్షత్రాలు. అట్టి నక్షత్రాల్లాగా మీరుందురుగాక, అలాంటి సాక్ష్యము చెప్పే బిడ్డలుగా మీరుందురుగాక. దేవుని ఆత్మ మీలో అభిషేకించబడి ఈ సాక్ష్యానికి సిద్ధపడుదురుగాక. దేవుని కృప మీకు తోడయి ఉండునుగాక. ఆమేన్. ఈ మాటలు మీ హృదయంలో ఫలించ చేయునుగాక. ఆమేన్.